కిషన్ రెడ్డి గారు పుట్టింది పెరిగింది భారతీయ జనతా పార్టీలో, కలిసి వస్తున్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే ఇప్పుడు పోటీ చేస్తున్నారు. కానీ ఈసారి మీరు పోటీ చేస్తోంది ఇద్దరు మాస్ లీడర్ల మీద తలపడుతున్నటువంటి పరిస్థితి. మీకేమో క్లాస్ లీడర్ అని పేరు, ఎట్లా కంపీట్ చేయగలుగుతారు? నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు కూడా నా పైన హనుమంతరావు గారు కూడా పోటీ చేశారు ఎమ్మెల్యేగా అమర్పేట నుంచి. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కూడా పోటీ చేశాడు. కానీ నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు కూడా నా ప్రత్యర్థులు ఎవరుంటారో వాళ్ళు నాకంటే బలమైన వాళ్ళు అనేటువంటి ఆలోచనతోటే నేను మరింత కష్టపడి పనిచేయాలి అనే దృక్పథంతో పనిచేస్తాను. ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు బలవంతులు కాబట్టి మనం ఇంకా కష్టపడాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాను. కానీ ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, ఎన్నికలు రావడం కంటే ముందే అసలు ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు పోటీ చేయడానికి సుముఖంగా లేరు అని చెప్పి. నిజంగా మీరు అలాంటి ఆలోచన చేసిన మాట నిజమేనా? మీ హైకమాండ్ ఒప్పించి మిమ్మల్ని ఈ ఎన్నికల్లో నిలబెట్టిందా? అంటే ఖచ్చితంగా నేను గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాను, కానీ పార్టీ వద్దన్నది. ఇప్పుడు కూడా పోటీ చేయాలా వద్దా, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, కొంత మంచి వాతావరణం ఉంది, ఇంకా పోటీ చేయకుండా తిరిగితే ఉపయోగం ఉంటుందనేటువంటి దృక్పథంతో నా మనసులో ఉండింది. కానీ పార్టీ ఏమాత్రం చర్చించడానికి కూడా సిద్ధంగా లేకుండా అంశం పైన జాతీయ స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోటీ చేయాల్సిందనే విషయం స్పష్టంగా ఆదేశించారు. కాబట్టి నేను మరిన్ని మాట్లాడకుండా అంగీకరించాను. ఓకే, ప్రచారం చేయాలి స్టేట్ అధ్యక్షుడిగా, అందుకోసం వద్దనుకున్నాను, పోటీ అని మీరు అన్నారు. కానీ అది అదర్ సైడ్ సికింద్రాబాద్లో పోటీ చేస్తే గెలవను అనేటువంటి ఒక భయం మీకు ఏమైనా ఉందా? అందుకే అసలు పోటీ నుంచి వద్దనుకున్నారా? నేను ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా మనవి చేస్తాను, ఎవరు మాసు ఎవరు క్లాస్ అనేది పక్కన పెడితే ఖచ్చితంగా సికింద్రాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, అందులో సమస్యనే లేదు. నేను కూడా మీరు అన్నట్టు భాషలో మాసు కాకపోవచ్చు, లేక వ్యవహారంలో మాసు కాకపోవచ్చు, కానీ గత 20 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్యలో ఉన్నాను, అనేక పోరాటాలు చేశాను, అనేక ఉద్యమాలు చేశాను, అనేకసార్లు అరెస్ట్ అయ్యాను. క్లాస్ అయినప్పుడు కూడా మాస్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి నేను. క్లాస్ అంటే నా దృష్టిలో చాలా అగ్రెసివ్గా మాట్లాడకపోతే, భాషలో మరి ఆ యొక్క అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకపోతేనే ఈరోజు క్లాస్ అంటున్నారేమో నాకు అనుమానం. ఓకే, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి.